నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారట సాదా సీదా వ్యక్తి కాదు ఒక అతి పెద్ద దళిత నాయకుడు రిజర్వేషన్ అంశాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేశారట అసలు ఎవరు ఎక్కడ ఫైల్ చేశారు ఎందుకు ఫైల్ చేశారు ఎవరా దళిత నాయకుడు ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా రాహుల్ గాంధీపై ఈసీ వద్ద కేసు ఫైల్ అయింది ఈ కేసును ఫైల్ చేసిన వ్యక్తి సాదాసీదా నాయకుడు కాదు అతి పెద్ద దళిత నాయకుడైన రామ్దాస్ అథవాలే ఈయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ మంత్రిగా ఉన్నారు అయితే దేశంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ ఎన్నికలలో రాహుల్ గాంధీకు ప్రచారాస్త్రంగా ఏమీ దొరకకపోవడంతో ఇక బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు గత కొంతకాలం నుండి రాహుల్ గాంధీ ప్రతి సభలో బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రకటిస్తూ వస్తున్నాడు దీనితో ఈ తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దళిత నాయకుడు రామ్దాస్ అథవాలే రాహుల్ గాంధీపై ఈసీకి కంప్లైంట్ చేశారు ఒక పక్క ప్రధాని మోడీ తాము రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని చెప్తున్నప్పటికీ రాహుల్ గాంధీ రిపీటెడ్గా బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ కంప్లైంట్ ఈసీ పరిశీలనలో ఉంది త్వరలో రాహుల్ గాంధీపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొత్తానికి రాహుల్ గాంధీ మీద ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందట ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏం చెప్పాలి అనే ఒక క్లారిటీ లేకపోవడంతో రాజ్యాంగాన్ని మారుస్తుంది మోదీ గవర్నమెంట్ అనే ఒక అబద్ధపు ప్రచారాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులు చాలా మంది రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు అసలు రాజ్యాంగాన్ని మార్చడం కుదరదు రాజ్యాంగ సవరణ చేయడం మాత్రమే కుదురుతుంది రాజ్యాంగ సవరణ చేయడమే తప్పు అంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే రాహుల్ గాంధీ నాయనమ్మ తండ్రే ఆ విషయాన్ని రాహుల్ గాంధీ ఎలా మర్చిపోయారు ఎమర్జెన్సీ టైంలో కొన్ని ఈరోజు భారతదేశానికి దుష్టశక్తులుగా మారినటువంటి అనేక విషయాలను పొందుపరిచింది ఎవరు ఈ విషయాలన్నీ మర్చిపోయి అసలు రాజ్యాంగం మార్చడమే కుదరదనే విషయాన్ని గ్రహించి కూడా రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అంటూ ఒక అబద్ధపు ప్రచారాన్ని చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదు దీని మీద చర్యలు తీసుకోవాల్సింది అంటూ రామ్దాస్ అథవాలే కంప్లైంట్ చేశారట ఈసీకి కంప్లైంట్ కూడా ఫైల్ అయిందట త్వరలోనే ఈసీ దీని మీద యాక్షన్ తీసుకోబోతోందట మరి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే నాయకులకు ఎలాంటి శిక్షలు పడాలి అని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోను లైక్ చేశారా లేదా చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్